బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభతో ప్రజాక్షేత్రంలోకి పూర్తి స్థాయిలో మళ్లీ అడుగు పెడుతున్నారు. నేడు హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరుగుతున్న ఈ రజతోత్సవ సభకు గులాబీ పార్టీ శ్రేణులు భారీగా తరలివస్తున్నారు. ఉమ్మడి జిల్లాల్లోని అన్ని గ్రామాలు తండాల నుంచి జనం తరలి వస్తున్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదాలతో రహదారులు హోరెత్తుతూ గులాబీ మయమైపోయాయి. ఎండలు లెక్క చేయకుండా పార్టీ నాయకత్వం ఏర్పాటు చేసిన వాహనాలలో కిక్కిరిసి వస్తున్నారు. దీనంతటికీ ముఖ్య కారణం కేసీఆర్ గత సంవత్సరం పైగా ప్రజాక్షేత్రానికి దూరంగా ఉండటమే అని, ఆయన సభకు వస్తుండటంతో మరోసారి ఆయన స్పీచ్ ను ప్రత్యక్షంగా చూడాలని గులాబీ కేడర్ తరలి వస్తున్నట్టు సమాచారం. ఈ సభను భారీ స్థాయిలో నిర్వహించేందుకు పార్టీ అధినాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ మేరకు భారీ స్థాయిలో జన సమీకరణ లక్ష్యంగా పెట్టుకున్న నాయకత్వం అందుకు అనుగుణంగానే భారీ ఏర్పాట్లు చేసింది. సుమారు 10 లక్షల మందికి సరిపడా ఏర్పాట్లు చేసింది. అంచనాలకు మించి జనం రానున్నారని గులాబీ శ్రేణులు చెబుతున్నారు. మొత్తం 1500 ఎకరాల స్థలాన్ని రైతుల నుంచి సేకరించగా ఇందులో సభాస్థలికి 170 ఎకరాలు కేటాయించారు. మరో 1200 ఎకరాలు సభాస్థలికి నలువైపులో ఉన్న వరంగల్ రోడ్, హుజూరాబాద్ రోడ్, సిద్దిపేట రోడ్డులో ధర్మసాగర్ వైపు నుంచి ఎల్కతుర్తి మండల కేంద్రం చేరుకునే దామెర వైపు వాహనాలు పార్కింగ్లు ఏర్పాటు చేశారు. సభా వేదికపై 500 మంది కూర్చొనేలా ఏర్పాటు చేశారు. ఒక్కో నియోజకవర్గం నుంచి కనీసం 10,000 మందికి తక్కువ కాకుండా తీసుకురావాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ నాయకులు ఏర్పాట్లు చేశారు. ఇక వరంగల్ నగరంతో పాటు సమీపంలోని ప్రాంతాల నుంచి జనాలు స్వచ్ఛందంగా తరలివస్తారనే అంచనాలు బీఆర్ఎస్ శ్రేణులున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి జనాన్ని సభకు రప్పించేందుకు దాదాపు 3,000 ఆర్టీసీ బస్సులు అద్దెకు తీసుకోగా ఒక్కో నియోజకవర్గం నుంచి వందలాది ప్రైవేటు వాహనాలు సమకూర్చారు. ఈరోజు వరంగల్ ఎల్కతుర్తిలో జరగబోయే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. సభకు ముందుగానే పాదయాత్రగా బయలుదేరిన వారంతా కూడా పాదయాత్రగా ఇక్కడికి రావడం జరిగింది. అదే మొన్న వారం రోజుల కింద చూడడం జరిగింది. సూర్యాపేట నుంచి ఎద్దుల బండ్లు కూడా ప్రారంభించడం జరిగింది, అవి రావడం జరిగింది. మొత్తం కూడా నేతలంతా ఇప్పుడిప్పుడే ముఖ్య నాయకులు చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మనం చూడొచ్చు భారీగా ఇక్కడ డయాస్ వేదికపై కూడా ఒక 400 మంది కూర్చునే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. సభ 5 గంటల సమయంలో కూడా మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడే అవకాశం ఉంది. ఒక కేసీఆర్ ఒక్కరే ప్రసంగించనున్నారని చెప్పవచ్చు. ఈ వేదికని చాలా వరకు ఆ కేసీఆర్ ఒక్కరే మాట్లాడతారు. అంతా కూడా సభకు ఇప్పటికే నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇవాళ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కావడంతో కూడా అంతా గ్రామాల జెండాలు ఆవిష్కరించి కూడా అంతా ర్యాలీగా బయలుదేరడం జరిగింది. గత నెల రోజుల నుంచి కూడా ఈ రజోత్సవ సభని పార్టీ ప్రిస్టేజ్గా తీసుకున్నటువంటి అవకాశం కనపడుతుంది. అన్ని గ్రామాల్లో కూడా ఆర్టీసీ బస్సులను కూడా వెహికల్ని అన్నీ కూడా సమకూర్చడం జరిగింది. దాదాపు 10 లక్షల పైగానే జన సమీకరణ చేసినటువంటి అవకాశం అయితే కనపడుతుందని చెప్పవచ్చు. మనం ఎల్కతుర్తి సభా ప్రాంగణంలో ఉన్నాం. సభా ప్రాంగణంలో చూసినట్లయితే వేలాది ఎకరాలు కూడా పూర్తిగా సభ జరిగే ప్రదేశం చూస్తే 1213 ఎకరాల వరకు కూడా ఈ సభ జరిగే ప్రదేశం ఉంది. అదేవిధంగా ఈ ఎకరాల విస్తీర్ణంలో పార్కింగ్కే సుమారు 50,000 పైగా కూడా వాహనాలు వచ్చే అవకాశం కనపడుతుంది. కాబట్టి ఆ పార్కింగ్కు కేటాయించడం జరిగింది. అదే ఎండాకాలం కావడంతో ఎండవేడిని దృష్టిలో ఉంచుకొని మంచినీరు వసతి కానీ అన్ని వసతులు కానీ ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నామని చెప్పవచ్చు. ఇప్పటికే నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఉన్నారు. ఇప్పటికే పాదయాత్ర ద్వారా కూడా పెద్ద ఎత్తున గతంలో మీరు ప్రారంభించినటువంటి పాదయాత్ర ద్వారా రావడం జరిగింది. అదేవిధంగా ఎద్దుల బండులు మొన్న వారం క్రితం కూడా సూర్యాపేటలో ప్రారంభించడం జరిగింది. అవి కూడా మరి కాసేపట్లో ఇక్కడికి చేరుకోబోతున్నాయి. ఏంటి ఎలా వాస్తవానికి సభ ఇది అనుకున్న దానికంటే ఇంకెక్కువ ఉత్సాహభరితమైన వాతావరణంలో జరుగుతూ ఉంది. ఇది బీఆర్ఎస్ పార్టీ నిర్వహించుకుంటున్న సభ అయినప్పటికీ కూడా ఇది ప్రజలు ఇది మా సభ అని చెప్పి భావించే పరిస్థితికి వచ్చింది. గత సంవత్సరంన్నర కాలంగా వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలకు వ్యతిరేకంగా ఈ సభకు మేము హాజరవుతామని చెప్పి ఆయా వర్గాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున కదులుతున్నారు. ఇంకొక వైపు ఈ సభ పట్ల పాపం మాకంటే ప్రతిపక్షాలకు ఆసక్తి ఎక్కువైపోయింది. కాంగ్రెస్ పార్టీకి ఏమో మా పునాదులు కదిలిపోతాయేమో అన్నంత భయం కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. బీజేపీ లోటపిట్ట పెదలకు నక్కాశపడి కూర్చున్నట్టు అక్కడ గోతికాడ నక్కలాగా కూర్చున్న బీజేపీకి ఏమో అసలు మాకు అడ్రస్ కూడా ఉండదేమో దీని తర్వాత అన్న భావన వాళ్ళలో మొదలైంది. అందరిలో ఆ ఉత్సాహం మొదలై
ఈ సభకు వ్యతిరేకంగా వాళ్ళు ఎప్పుడైతే మాట్లాడడం మొదలుపెట్టినరో దాంతో ప్రజల్లో ఇంకా ఉత్సాహం పెరిగింది. అరే ఇదేదో చూడవలసిన సభ, మనం కూడా పోయి తీరవలసిన సభ అన్న ఉత్సాహం పెరిగింది. దాంతో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున కదులుతున్నారు. రైతాంగం ప్రత్యేకించి 10 ఏళ్ళు సంతోషంగా ఉన్న రైతాంగాన్ని తీసుకుపోయి ఎండలో పడేసి మళ్ళీ వ్యవసాయాన్ని దండగానే పరిస్థితి తీసుకొచ్చిన ఈ ప్రభుత్వం పైన రైతాంగం ఖచ్చితంగా ఉన్నారు. కాబట్టి ఆ రైతాంగం పెద్ద ఎత్తున కదులుతున్నారు. మన దానికి నిదర్శనమే ఇవాళ 150 కిలోమీటర్ల నుంచి వాళ్ళు ఎడ్ల బండ్ల మీద వారం క్రితం బయలుదేరి రావడం అనేది. యువత కూడా బ్రహ్మాండంగా సైకిళ్ళ మీద బయలుదేరి వచ్చినారు చాలా చోట్ల నుంచి. విద్యార్థులు పాదయాత్రల ద్వారా కూడా బయలుదేరినారు. అంటే ఇది మామూలుగా రాదు, ఎంతో కసి ఉంటే అయితేనేమో ప్రేమతోనన్నది రావాలి, లేదా ప్రత్యేకత ఏంటి? 2001 నుంచి కూడా పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మీరు ఉన్నారు, 24 సంవత్సరాలు కూడా పార్టీ ఉంటున్నారు. ఎప్పుడు ఏ ఆవిర్భావ దినోత్సవం కూడా ఇంత పెద్దగా, ఇప్పుడు సిల్వర్ జూబ్లీ ఒక కారణమైనప్పటికీ కూడా ఇంత పెద్ద ఎత్తున జరగడానికి కారణం ఏంటి? అదే వాస్తవానికి ఇది 25వ సంవత్సరం పండుగ అనేది ఎవరికైనా సంతోషమే. ఏ పార్టీ అయినా చేసుకునే, గతంలో పుట్టిన పార్టీ 25 సంవత్సరాలు చేసుకునే, 50 ఏళ్ళు చేసుకునే, 100 ఏళ్ళది 125 ఏళ్ళు కూడా చూసుకున్న సందర్భాలు మనం చూసినాం. ఏ పార్టీకైనా మీరు పుట్టినరోజే చేసుకుంటారు సహజంగానే. దేన్ని చేసుకుంటారు? అదొక ఉత్సాహకరమైన రోజు, ఒక మంచి రోజున చేసుకుంటారు. ఆ రకంగా మా పార్టీగా మేము ఇది చేసుకుంటున్నాం. 25 ఏళ్ళు వస్తున్నాయి కాబట్టి. ఇదే సందర్భంలో ప్రజలకి ఇది ఒక ప్రత్యేకత ఎందుకు వచ్చింది అంటే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలోనే విఫలమైంది, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా కొత్త సమస్యలు సృష్టించి ప్రజలు ఇబ్బంది పెడుతుంది. ఈ సందర్భంలో ప్రజలందరూ కూడా చర్చ చేసుకొని ఇది మన పార్టీ తెచ్చిన ప్రభుత్వం ఉన్ననాడే మనం సంతోషంగా ఉన్నాం, మన నాయకుడు కేసీఆర్ ఉన్ననాడే మనం సంతోషంగా ఉన్నాం, ఈ ఏడాదిలోనే మనం సంతోషం అంతా ఆవిరైపోయింది అన్న భావన ప్రజల్లో వచ్చింది. కాబట్టి ఈ సభకి ఇంత ప్రత్యేకత వచ్చింది. అన్ని వర్గాల ప్రజలు హాజరవుతున్నారు కాబట్టి, వాళ్ళు దీన్ని ఓన్ చేసుకున్నారు కాబట్టి ఈ సభకు ప్రత్యేకత వచ్చింది. విధంగా కాంగ్రెస్ నాయకులు కానీ మంత్రులు కానీ చెప్తున్నారు. మొన్ననే కాళేశ్వరం యొక్క రిపోర్ట్ కూడా, నేషనల్ డ్యామ్స్ రిపోర్ట్ కూడా రావడం జరిగింది. కాళేశ్వరం పోయింది, దాంట్లో త్వరలో కేసీఆర్ విచారణ కూడా ఉంటుంది. వీటన్నిటిని కప్పిపుచ్చుకోవడానికి పెద్ద ఎత్తున ఒక జనాలు. వాస్తవానికి మేము సభ పెట్టిన తర్వాత అర్జెంటుగా వాళ్ళ బిగ్ బాస్ తోని, వాళ్ళ పెద్దలతో మాట్లాడుకొని ఎన్డీఏసీ నివేదిక అని చెప్పి ఒక ఎన్డీఏ రిపోర్ట్ తీసుకొచ్చినారు. వాస్తవానికి ఇది 3వసారి ఇచ్చినారు నివేదిక. ఒకటి మొదలు శాసనసభ ఎన్నికలప్పుడు, రెండవది మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు, మూడవది వాళ్ళ ఎల్కర్తుర్తిలో సభ అనగానే మళ్ళీ ఎన్డీఏ రిపోర్ట్ అని చెప్పి తీసుకొచ్చినారు. అది ఎన్డీఏసీ రిపోర్ట్ కాదు, ఎన్డీఏ రిపోర్ట్. కాంగ్రెస్తో కలిసి, తెలంగాణ కాంగ్రెస్తో కలిసి కేంద్రం బీజేపీ కలిసి ఆడిన నాటకంలో భాగంగా వచ్చిన ఒక పనికి మారిన చెత్త పేపర్లు తప్ప అసలు అవి కూడా ఇప్పటికి కూడా ఎవరికి సబ్మిట్ చేసినారు ఏందనేది దిక్కులేదు. ఇప్పటికి 3 సార్లు ప్రకటించారు నివేదిక అని, ఎవరికి ఇచ్చినా కూడా తెలియదు. ఈ పనికి మాలిన డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చి ప్రజలను ఏదో పక్కదారి పట్టిస్తాం, ప్రజల చూపును మరుస్తాం అనుకుంటే అది ఒక తెలివి తక్కువతనం. తెలివి తక్కువ ప్రయత్నాన్ని కాంగ్రెస్ బీజేపీ కలిసి చేస్తున్న భాగంలో వచ్చింది పనికిమాల నివేదిక తప్ప అంతమించి ఏం లేదు దాంట్లో. రైట్, చూడొచ్చు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చాలా క్లియర్గా చెప్తున్నారు. అదేవిధంగా చాలా వరకు ఇప్పటికే మొత్తం ఇతరులంతా కూడా ఇక్కడికి తరలింది. రాకేష్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, గతంలో ఎప్పుడు కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు చాలా సంవత్సరాలు కూర్చోవడం జరిగింది. 25వ సభ ఇంత పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేయడం ఎలా ఉండబోతుంది? ఎట్టి పనికైనా మట్టి పనికైనా ఇంటివాడు కావాలంట. అట్లనే ఈ తెలంగాణ ముందుకెళ్లాలన్నా, తెలంగాణ పచ్చబడాలన్నా, తెలంగాణ పురోభివృద్ధి చెందాలన్నా అది మన ఇంటి పార్టీ అయినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్తోనే సాధ్యమని చెప్పి ఈరోజు ప్రజలు భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సభ జరగబోతా ఉంది. వరంగల్లో కేసీఆర్ గారి సభలంటే ఏ రకంగా జనం తండోపతండాలు వస్తారో యావత్ ప్రపంచానికి తెలుసు. తెలంగాణ ఉద్యమంలో వరంగల్లో ప్రకాష్ రెడ్డిపేటలో పెట్టినటువంటి సభ ఒక చరిత్రను సృష్టించింది. లక్షలాది మంది రావడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రకాష్ రెడ్డిపేటలో పెట్టినటువంటి సభ కూడా అంతే విజయవంతంగా సాగింది. ఇప్పుడు ఒక ప్రత్యేక నేపథ్యంలో ఈ సభ జరగబోతాం. ఎందుకంటే 6 గ్యారెంటీల గగనామం, ప్రజలకు పంగనామం, రాష్ట్రానికి ఆగమాగం అంతా అయినటువంటి నేపథ్యంలో ఈ సభ జరుగుతుంది. కాబట్టి ప్రజలు రాష్ట్ర నలుమూలల నుండి పెద్ద ఎత్తున రాబోతున్నారు. ఇది ఒక సాధారణ సభ కంటే ఒక జాతర అంటే దానికి తగ్గట్టుగా ఉంటుంది. ఒక జాతరను తలపించే విధంగానే ప్రజలు రాబోతున్నారు. మేము గ్రామ స్థాయి సమావేశం పెట్టినా, మండల స్థాయి సమావేశం పెట్టినా, లేదా నియోజకవర్గ స్థాయి సమావేశం పెట్టినా ఒకటే ఫీడ్బ్యాక్ వస్తున్నది. ఏం ఫీడ్బ్యాక్ అంటే, ప్రజలు పెద్ద ఎత్తున రావాలనుకుంటున్నారు, వాహనాలు పెట్టండి మేము వస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడ తరలి రాబోతున్నారు. దాని తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లు కూడా చేసినాం. ఒక సమ్మక్క సారక్క జాతరలాగా, ఒక దసరా పండుగలాగా, ఒక కన్నుల పండుగలాగా జరుపుకోవాలనుకుంటున్నారు ప్రజలు. బీఆర్ఎస్ పార్టీకి ఇది రజతోత్సవం, కానీ ప్రజలకు మాత్రము ఇది ఒక పోరాట ఉత్సవంగా, ఒక ఉద్యమోత్సవంగా జరుపుకోవాలంటున్నారు. ఒక ఉత్సవాన్ని ఉద్యమంగా మలచడం బీఆర్ఎస్ పార్టీకి తెలుసు. ఒక ఉద్యమంలో ఉత్సవం నిర్వహించడం కూడా బీఆర్ఎస్ పార్టీకి తెలుసు. నేడు జరుగుతున్నటువంటి ఈ రజతోత్సవం ద్వారా అందినటువంటి ఉత్సాహాన్ని ఒక ఇంధనంగా మార్చుకొని మహా ఉద్యమానికి తెరలేపాలని చెప్పి బీఆర్ఎస్ ప్రజలు భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సభ
తప్పకుండా పెద్ద సక్సెస్ అవుతుంది, రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది, కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో గుణపమై గుచ్చుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సభ తర్వాత ఖచ్చితంగా కూడా పార్టీలో ఒక జోష్ అయితే రావడం కాదు. 100% కార్యకర్తల్లో ఒక జోష్ వస్తుంది, ప్రజలకు ఒక ధైర్యం వస్తుంది, ప్రజలకు ఒక భరోసా ఏర్పడుతుంది. దానికోసమే ఈ సభ, ఈ నా భూతో నా భవిష్యత్ అన్న చందంగా ఈ సభ ఉండబోతున్నది. ఎల్కతుర్తి సభకు ముందు, ఎల్కతుర్తి సభకు తర్వాత అన్న చందంగా రాజకీయాలు కూడా ఉండబోతుంది. కేసీఆర్ ఏం మాట్లాడతారని కూడా చాలా వరకు, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా, ఎందుకంటే గతంలో ఎంపీ ఎన్నికల క్యాన్వాసింగ్ చూసాం, అదేవిధంగా ఆ కేఆర్ఎంబీ విషయంలో, కృష్ణా జిల్లాల విషయంలో, నల్గొండ సభ తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు 16 నెలల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి 16 నెలల తర్వాత జరగబోతుంది. అంటే 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్నటువంటి కేసీఆర్ గారు, ఒక పరిణతి కలిగినటువంటి కేసీఆర్ గారు కాంగ్రెస్ పాలనకు కొంత సమయం ఇవ్వాలి. ఎందుకంటే ఏ పార్టీ అయినా కొత్తగా వచ్చినప్పుడు కొన్ని సమస్యలు ఏర్పడితే వాటిని పరిష్కారం చేసుకొని ముందుకు వెళ్ళాలంటే కొంత సమయం కావాలి. కాబట్టి సంవత్సర కాలం వేచి చూశారు. దాని తర్వాత నిత్యము అనునిత్యం కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, మా నాయకులకు, కార్యకర్తలందరూ కూడా వారు దిశను ఇస్తూనే ఉన్నారు. కాకపోతే పాపం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారు తెల్లారు లేస్తే మైకు పడితే ఒకటే నినాదం, కేసీఆర్ బయటికి రావాలి, కేసీఆర్ బయటికి రావాలి, కేసీఆర్ అసెంబ్లీకి రావాలని. కేసీఆర్ బయటకు వచ్చుడు, అసెంబ్లీ వచ్చుడు కాదు నాయన, కేసీఆర్ ఏకంగా బహిరంగంగా ప్రజలకు మధ్యలోకి వస్తున్నాడు, లక్షలాది మందితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రోజు ఉద్యమంలో ఏ రకంగానైతే కేసీఆర్ గారి మాట రాజకీయ పార్టీల మీద తూటాయి వేలిందో, ఏ రకంగా ఫిరంగి గుండ్లై వేలినాయో, మళ్ళీ ఈరోజు అదే కేసీఆర్ గారి మాట కోసం యావత్ తెలంగాణ ప్రజలు ఎదురుస్తున్నటువంటి నేపథ్యంలో వారి మాట ఒక ట్రెండ్ సృష్టించబోతుంది అన్నటువంటి దాంట్లో ఎటువంటి సందేహం లేదు. రైట్, చూడొచ్చు మొత్తం మీద ఇప్పటికే రాష్ట్ర నేతలంతా కూడా ఒక్కొక్కరు చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ సభ ద్వారా అయితే మొత్తం ఒక క్యాడర్లో మాత్రం ఇప్పటికే గులాబీ శ్రేణిలో ఒక జోష్ అయితే కనపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున గతంలో ఎన్నో ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకున్నప్పటికీ కూడా సిల్వర్ జూబ్లీ అనేది ఒక ప్రత్యేకత, గతంలో ఎప్పుడూ లేనంత విధంగా కూడా ఆ కనివిని ఎరగని రీతిలో ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది. వేలాది ఎకరాల్లో మనం చూస్తున్న మొత్తం కూడా సభా ప్రాంగణం అంతా కూడా పూర్తిగా గులాబీ మాయంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కట్అవుట్సే కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మాజీ ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్ ఉన్నారు, ఎమ్మెల్సీ ఉన్నారు. చెప్పండి, మీరు మొదటి నుంచి కూడా ఇలాంటి సభలు, ఎన్నో సభలు కూడా నిర్వహించారు, గతంలో కూడా చూడడం జరిగింది, అన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. గత సభల కంటే కూడా పెద్ద ఎత్తున కూడా ఇలా ఈరోజు సభ జరగబోతుంది, ఇలా ఉండబోతుంది. ఈ సభకి భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కానీ, మా పార్టీ కార్యకర్తలు కానీ అనేక వేలాది వాహనాలు తరలి వస్తున్నారనే సంకేతాలు గత కొద్ది రోజులుగా మాకు ఉంది. అందుకనే మేము ఈ పరిధిని కూడా పెంచుకుంటూ పోయాం. 1000 ఎకరాల నుంచి 1200 నుంచి 1500 ఎకరాలు అన్ని నేషనల్ హైవేకి అనుసంధానం చేస్తూ, అప్రోచింగ్ రోడ్స్ చేస్తూ, అనేక పార్కింగ్ స్థలాల్ని సమకూర్చుకొని, లైటింగ్ సౌకర్యం, మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు, అన్ని రకాలు కూడా మేము సమకూర్చుకొని పెట్టుకున్నాం. ఎన్ని లక్షల మంది ప్రజలు వచ్చినా కూడా తట్టుకునే శక్తి, అంగులు, అవకాశాల్ని ఇక్కడ మేము కల్పించాం. ఇది ఒక ఉద్వేగభరితమైన సభ, 25 సంవత్సరాలు రజతోత్సవ సభ, మా పార్టీ యానివర్సరీ. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాక 10 సంవత్సరాల పరిపాలన తర్వాత సంవత్సరంన్నర అధికారం కోల్పోయాక జరుపుకుంటున్న భారీ సభ. ఈ సభలో యావత్ తెలంగాణ నుంచి మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు తరలి వస్తున్నారు. అనేకమైనటువంటి భావోద్వేగాలు ఈ సభలో కనిపిస్తున్నాయి. ఈ సభను ఉద్దేశించి కేసీఆర్ గారు కూడా అద్భుతంగా ప్రసంగించబోతున్నారు. మొత్తం యావత్ జాతి కూడా, భారత జాతి అంతా కూడా ఈ సభపైనే దృష్టి కేంద్రీకరించి ఉన్నారు. కనుక ఒక అద్భుతం, ఎక్కడ చిన్న పొరపాటు లేకుండా కేసీఆర్ గారు ఎప్పటికప్పుడు ఇస్తున్న అనేక సూచనల్ని మేము ఇక్కడ పాటిస్తూ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ పదే చెప్తున్నారు, ఎన్ని సభలు పెట్టినా, మళ్ళీ ఎంత చేసినా మళ్ళీ బీఆర్ఎస్ అధికారం అనేది ఒక కళ మాత్రమే, వాళ్ళు కళలు కంటున్నారని కూడా విమర్శలు చేస్తున్నారు. వాళ్ళు ఇంకా 3.5 ఏళ్ళు పరిపాలించాలి. ఏం చెప్తారండి? ఊర్లలో పోతే అడుగుతున్నారు మంచినీళ్ళ సంగతి ఏందని, కరెంటు సంగతి ఏందని అంటున్నారు. సాగునీరు అందించే పరిస్థితి లేదు. మహాలక్ష్మి కథ ఒడిచింది, తులం బంగారం లేదు. విద్యార్థులకు ఇస్తా ఉన్న పథకాలు పోయినాయి. రైతు భరోసా ఎకరం 2 ఎకరాలు ఇచ్చి మూసుకొని పోయినరు. రుణమాఫీ అన్నారు, 30-40% ఇచ్చినారు. ఇప్పుడు ఊళ్ళలో పోతే జనం తనితరమే పరిస్థితి ఉంది. 6 గ్యారెంటీ 13 హామీల్లో అమలు పరిచిన అరకొర, అది కూడా చాలా కొద్దిగా. కాబట్టి ప్రజలు ఆవేశంగా ఉన్నారు, కోపం మీద ఉన్నారు. 100 రోజులు అమలు పరుస్తామన్న హామీని విస్మరించారు. కాబట్టి దానిని తట్టుకోవడానికి వాళ్ళు చెప్పే మాటలు,
చేసే ప్రయత్నాలు తప్ప మరొకటిగా మీరే మీ బిగ్ టీవీ తీసుకెళ్ళండి. మీ బిగ్ టీవీ సాక్షిగా ఇలా మహిళలు ఆర్టీసీ బస్సులు ఎక్కుతారు. మీరు సౌఖ్యంగా ఉన్నారా, ఇది మంచి స్కీమేనని అడగండి. గ్రామాలకు వెళ్ళి ఎంతమంది ఉన్నారు రైతులు, ఎంతమంది రుణం తీసుకున్నారు, ఎంతమంది రుణమాఫీ అడిగిందని అడగండి. ఓ గ్రామంలోకి వెళ్ళి రైతు భరోసా ఎంతమందికి వచ్చిందని అడగండి, చెప్తారు. మంచిల సంగతి ఎవరో సన్న బియ్యం దేశంలో ఎక్కడ కూడా లేదు, తెలంగాణలో కూడా సన్న బియ్యం అనేది ఒక పథకం. ఇదివరకు దొడ్డు బియ్యం ఇచ్చేది, వీళ్ళు సన్న బియ్యం ఇస్తారు. అంత మాత్రాన ఏదో అన్ని పరిష్కరించడం అనేది కాదాడ. ఇది కూడా దీనికి ప్రారంభించారు. ఇంకా అన్ని గ్రామాలకు పోయి ఇంకా అన్ని సార్లు అన్ని రైతు చూస్తాం. వాళ్ళు మనం చూసాం ఆర్టీసీ బస్సులలో మహిళలు అన్నారు. తర్వాత ఏమైంది, బస్సుల సంఖ్య తగ్గించి ఇప్పుడు ఎన్ని ఆర్టీసీ బస్సులు రోడ్ల మీద మహిళల కోసం తిరుగుతున్నాయో చూడండి. అందుకనే వీరి సంకల్పంలోనే బలహీనత ఉంది, వీరు అమలు పరచడంలోనే వీరి పేలవం కనిపిస్తుంది. కనుక ప్రభుత్వం మీద ప్రజల వ్యతిరేకత ఉంది. కేసీఆర్ గారి నాయకత్వం కావాలనుకుంటున్నారు. తిరిగి బీఆర్ఎస్ అధికారంలో రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. మీ బిగ్ టీవీ సాక్షిగా ఈ సభ ఆశాంతం చూపించాలి. రోడ్లను ఎట్లా ట్రాఫిక్ జామ్ అయితే, ఎన్ని లక్షల మంది రోడ్ల మీద ఉంటారు, ఎన్ని లక్షల మంది ప్రజలు ఇక్కడ ఉన్నారు, ఎంత ఉద్వేగం ఆ ప్రజలు ఉందనేది మీరు చూపించాలి, రికార్డ్ చేయాలి, అన్ని మీ టీవీ ఛానల్ ప్రసారం చేయాలి. ఇది కాంగ్రెస్ నేతలకి వాళ్ళ జవాబు చెప్పే పద్ధతులు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. రైట్, చూడొచ్చు పూర్తిగా కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఏ హామీలు నెరవేర్చలేదు. హామీలన్నీ ఎండగట్టేందుకు కూడా ఇవాళంతా కూడా సిద్ధంగా ఉన్నారు. అందుకే నేతలంతా కూడా మొత్తం తెలంగాణ నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు లక్షలాదిగా కూడా తరలి రానున్నారు. అంతా కూడా కేసీఆర్ కోసం ఎదురు చూస్తున్నారు, కేసీఆర్ సందేశం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని కూడా బీఆర్ఎస్ రాష్ట్ర నేతలు చెప్తున్నారు. బ్రేకింగ్ న్యూస్. బీఆర్ఎస్ 25 వసంతాల వేడుకకు సర్వం సిద్ధమైంది. ఇవాళ వరంగల్ వేదికగా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరగనుంది. నాటి టీఆర్ఎస్ పార్టీ నేడు బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెంది 24 ఏళ్లు పూర్తి చేసుకుంది. నేడు 25వ ఏట అడుగు పెడుతున్న తరుణంలో ఈ రజతోత్సవ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కారు పార్టీ. ఈసారి ఎన్నడూ లేని విధంగా పార్టీ రజతోత్సవ సభను నిర్వహించేందుకు పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. ఉద్యమాల పురిటిగడ్డ వరంగల్ వేదికగా మరోసారి తమ సత్తా చాటుతామని బీఆర్ఎస్ చెబుతోంది. అందుకు తగ్గట్టుగానే రాష్ట్ర నలుమూలల నుంచి గులాబీ నేతలు, కార్యకర్తలు తరలి వచ్చేలా భారీ సమీకరణ ఏర్పాట్లు చేశారు. సభకు లక్షలాది మంది తరలి వస్తారని అంచనా వేస్తున్నారు గులాబీ నేతలు. ఉద్యమ అధికార ప్రతిపక్ష పార్టీగా 24 ఏళ్లు పూర్తి చేసుకున్న బీఆర్ఎస్ నేటి సభతో తన సత్తా చాటాలని చూస్తుంది. అందుకు తగ్గట్టుగా పార్టీ క్యాడర్ అంతా ఓరుగలి బాట పట్టింది. ఈ సభకు భారీ సమీకరణతో పాటు పార్టీకి మళ్లీ ఊపు వచ్చేలా సభ జరగనుందని పార్టీ నేతలు అంటున్నారు. ఇక సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగమే హైలైట్ గా నిలవనుంది. ఈ రజతోత్సవ సభ వేదికగా కేసీఆర్ ఏం మాట్లాడతారనేది ఆసక్తిగా మారింది. పార్టీకి ఎలాంటి దిశానిర్దేశం చేస్తారు, అధికార పార్టీపై ఎలాంటి కార్యాచరణ ప్రకటిస్తారనే దానిపై ఇవాళ కేసీఆర్ ప్రసంగంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక బీఆర్ఎస్ రజతోత్సవ సభకు 213 ఎకరాల విస్తీర్ణంలో సభా ప్రాంగణం రెడీ చేశారు. మరో 154 ఎకరాల్లో ప్రధాన వేదికను సిద్ధం చేశారు. సుమారు 500 మంది ముఖ్య నేతలు కూర్చునేలా భారీ స్టేజ్ ను తయారు చేశారు. 23 ఎల్ఈడి భారీ స్క్రీన్లు, భారీ సౌండ్ సిస్టమ్ ను చుట్టుపక్కల ఏర్పాటు చేశారు. వేదిక పక్కనే కళాకారుల ఆట పాట కోసం ప్రత్యేకంగా మరో స్టేజ్ ఏర్పాటు చేశారు. ఇక సభ కోసం రాష్ట్రంలోని నలుమూలల నుంచి దాదాపు 50,000 వాహనాలు వస్తాయని అంచనా వేశారు. అందుకు తగ్గట్టే వాహనాల పార్కింగ్ కోసం 1059 ఎకరాల్లో విశాలమైన స్థలాన్ని బీఆర్ఎస్ పార్టీ కేటాయించింది. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధులు రమేష్, వాసు, వేణు సిద్ధంగా ఉన్నారు. ముందు రమేష్ అడిగి చూద్దాం. రమేష్, చెప్పండి, బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? చివరస్తా అంతా కూడా
గులాబీమయంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత కొన్ని రోజుల నుంచి కూడా చూస్తున్నాం బీఆర్ఎస్ రజతోత్సవకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. భారీగా జన సమీకరణ చేసేందుకు తెలంగాణ నలుమూలల నుంచి లక్షలాదిగా తరలి రానున్నారని చెప్పవచ్చు. ఇప్పటికే మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా సర్వం సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం సభా ప్రాంగణం చూసినట్టయితే 1213 ఎకరాలలో సభా ప్రాంగణం ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం బాహుబలి వేదికగా నామకరణం చేయడం జరిగింది. మొత్తం 500 మంది కూర్చునేలా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం అన్ని జిల్లాల నుంచి ఉదయం 9 గంటల సమయంలో, ఇవాళ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ఉదయం 9 గంటల సమయంలో ఎక్కడికక్కడ కూడా మొత్తం పార్టీ జెండా ఆవిష్కరణలు చేసి కూడా మొత్తం ర్యాలీగా జెండాలు ఊపి ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు కూడా ప్రారంభిస్తారని చెప్పవచ్చు. అక్కడి నుంచి కూడా ప్రపంచం అనేది మొదలైతుంది. 25 సంవత్సరాలు అడుగు పెడుతున్నటువంటి వేళ 2001లో టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి ఇప్పుడు 24 వసంతాలు పూర్తి చేసుకొని 25వ వసంతంలోకి అడుగు పెడుతున్న వేళ కూడా ప్రతి ఒక్కరి దృష్టి కూడా ఇప్పుడు అందరి దృష్టి కేసీఆర్ సభపై ఉంది. కేసీఆర్ ఏం మాట్లాడతారనే అందరి దృష్టి కూడా ఉంది. ఎందుకంటే 10 ఏళ్ల పాటు కేసీఆర్ అధికారంలో ఉన్నారు. 2 పర్యాయాలు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఇప్పుడు అధికారం కోల్పోయాక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు గడుస్తుంది. 16 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ హామీలు కూడా నెరవేర్చలేదు. 100 రోజుల్లో కూడా 6 గ్యారంటీలు అమలు చేస్తామని ఎన్నో హామీలతో కూడా అధికారంలోకి వచ్చి కూడా ఏ హామీలు నెరవేర్చలేదు. కూడా మొత్తం హామీలను కాంగ్రెస్ ఒక దశలో చూసినట్లయితే ఇది పేరుకు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ అయినప్పటికీ కూడా పూర్తిగా దీన్ని కాంగ్రెస్ వ్యతిరేక సభగా కూడా ఇప్పటికే నేతలంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. సాయంత్రం 5 గంటల సమయంలో మాజీ సీఎం కేసీఆర్ పార్టీ అధ్యక్షుడు ఇక్కడికి చేరుకుంటారని చెప్పవచ్చు. మనం చూడొచ్చు, ప్రస్తుతం మనం హన్మకొండ చౌరస్తాలో ఉన్నాం. హన్మకొండ చౌరస్తాలో చూసినట్లయితే పూర్తిగా గులాబీమయంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు హైదరాబాద్ నుంచి వచ్చే వారంతా కూడా హైదరాబాద్ నుంచి భువనగిరి హైవే మీదుగా అంతా కూడా దారులన్నీ గులాబీమయంగా మారింది. మరోవైపు ఖమ్మం రహదారి కూడా చూసినట్లయితే అదే విధంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత కొన్ని రోజుల నుంచి కూడా నెలల తరబడి కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. 25 వసంతాల్లో అడుగు పెడుతున్నటువంటి గతంలో కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవం ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నా కానీ ఎప్పుడు కూడా ఇలాంటి సభ జరగలేదు. కానీ ఈ సభను కని విని ఎరగని రీతిలో సభను చేయాలని కూడా చూడడం జరిగింది. గతంలో మనం చూడడం జరిగింది 2010లో కూడా టిఆర్ఎస్ పార్టీగా ఉన్నప్పుడు వరంగల్ మహాగర్జన పేరుతో కూడా 25 లక్షల మందితో కూడా పెద్ద ఎత్తున సభ చేసి వరంగల్ ని ఒక సెంటిమెంట్ గా భావిస్తున్నారు. అదే ఒక సెంటిమెంట్ తో కూడా మళ్ళీ ఇప్పుడు 25 సంవత్సరాలు అడుగెడుతున్న వేళ కూడా వరంగల్ నే మళ్ళీ చేసుకోవడం జరిగింది. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో మనం ఆ సభా ప్రాంగణం ముందుకెళ్తే సభా ప్రాంగణం వస్తుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున ఉదయం 9 గంటల తర్వాత కూడా జెండా ఊపి ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ నలుమూలల నుంచి కూడా తరలి వస్తారు. 10 లక్షల మందికి కూడా ఎస్టిమేషన్ చేయడం జరిగింది. 10 లక్షల పబ్లిక్ కూడా వస్తారని చెప్పారు. అందుకు తగునుగా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. రైట్ రమేష్, ఒక నిమిషం మీరు హోల్డ్లో ఉండండి. థ్యాంక్ యూ రమేష్. అయితే సభా ప్రాంగణం నుంచి మాట్లాడేందుకు మా ప్రతినిధి వాసు అక్కడ సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి. అయితే మొత్తంగా రాష్ట్ర నలుమూలల నుంచి కూడా కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు రానున్న నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ట్రాఫిక్కి అంతరాయం కలగకుండా ఎలాంటి చర్యలు తీసుకొని ఉన్నారు? ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఏదైతే ఉద్యమాల పురిటిగడ్డ వరంగల్ పైన ఏదైతే ఉద్యమ పునాదులపైనటువంటి ఏర్పడ్డ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో కూడా రజతోత్సవ సభ నిర్వహిస్తుంది. అయితే ప్రధానంగా ఈ సభలో కేసీఆర్ ప్రసంగం పైనే అందరి ఆసక్తి ఉంది. కేసీఆర్ ఏం మాట్లాడబోతా ఉన్నారు? ఎందుకంటే 5 గంటల ప్రాంతంలో ప్రారంభమయ్యే సభకు సంబంధించి కూడా 10 గంటల వరకు కూడా పర్మిషన్ ఉంది. కాబట్టి సుదీర్ఘంగా కేసీఆర్ మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. అయితే గడిచిన 15 నెలల పాలనలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే గ్యారంటీల విషయంలో కావచ్చు, పథకాల విషయంలో కావచ్చు, ఏదైతే ఫ్లాప్ అయిన నేపథ్యంలో కూడా కేవలం కాంగ్రెస్ పార్టీని బీజేపీ పార్టీలను టార్గెట్ చేసి కూడా కేసీఆర్ ప్రసంగం ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా కూడా రుణమాఫీ విషయంతో పాటు ఏదైతే సంక్షేమ పథకాల అంశానికి సంబంధించి కూడా రైతు బంధు విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ సమర్థవంతంగా నిర్వహించలేకపోతున్న అంశాన్ని, ఎందుకంటే గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతు బంధు విషయంలో కూడా ప్రతి కారు కూడా రైతు బంధు ఎకరానికి ఇస్తున్నటువంటి నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ రైతు బంధు సరిగా అమలు చేయనటువంటి నేపథ్యంలో కూడా
కేసీఆర్ ఏదైతే రైతులకు అందుతున్నటువంటి సంక్షేమ పథకాల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీని ఎండగట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక బీజేపీ పార్టీకి సంబంధించి కూడా ఏదైతే బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కూడా ఈసారి తెలంగాణకు అంటే మొండి చేయి చూపినటువంటి నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ టార్గెట్ చేసి కేసీఆర్ స్పీచ్ ఉండబోతోంది. ఇక పూర్తిగా గడిచిన అసెంబ్లీ ఎన్నికలు ఎంపీ ఎన్నికల్లో కూడా పార్టీ ఓటమి నేపథ్యంలో కూడా పార్టీ మొత్తం కూడా క్యాడర్ అంతా కూడా నిరాశంలో మునిగినటువంటి పరిస్థితుల్లో కూడా మరోసారి పార్టీ క్యాడర్లో ఉత్సాహాన్ని తీసుకువచ్చి పునర్వైభవాన్ని నింపే విధంగా కేసీఆర్ ఇప్పటికే స్పీచ్ సిద్ధమైంది. ఖచ్చితంగా కూడా మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల వరకు కూడా జన సమీకరణ జరుగుతుంది. 2005, 2010లో వరంగల్లో ఎలాంటి సభనైతే బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిందో వాటికి ధీటుగా ఈరోజు మరోసారి 2025లో రజతోత్సవ సభ నేపథ్యంలో కూడా చాలా పెద్ద ఎత్తున భారీ ఏర్పాట్లు చేసింది. ఒకసారి మనం సభా ప్రాంగణం మొత్తం కూడా ఇప్పటికే నిండిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. నేతలంతా కూడా రకరకాలుగా ఎడ్ల బండితోటి పాదయాత్రలతోటి కారు ర్యాలీలతోటి కూడా తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ కేసీఆర్ కూడా 4 గంటల 30 నిమిషాలకు ప్రత్యేక హెలికాప్టర్లో ఈ సభా ప్రాంగణం చేరుకుంటారు. 5 గంటలకైనా కేవలం కేసీఆర్ మాత్రమే ఈరోజు ఇక్కడ మాట్లాడబోతున్నారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీలను ఇప్పటికైతే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అవుతూ వస్తున్న నేపథ్యానికి సంబంధించి ప్రతి పథకాన్ని కూడా వివరిస్తూ కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేకపోయింది అన్న అంశాన్ని కూడా ఖచ్చితంగా కేసీఆర్ ఎండగట్టే అవకాశం కనిపిస్తుంది. ఇక క్యాడర్ మొత్తానికి కూడా రీసెంట్గా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేకపోవడానికి గల కారణాలు, గతంలో ఎంపీ ఎలక్షన్లో ఓటములు, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటములకు సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా పార్టీ మొత్తం కూడా నిరాశ నిస్పృహల్లో మునిగినటువంటి నేపథ్యంలో మరోసారి ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం అయితే కేసీఆర్ చేయబోతున్నారు. పార్టీకి పునర్వైభవాన్ని తీసుకొచ్చే క్రమంలో భాగంగా రైతోత్సవ సభకు సంబంధించి ఇది ఒక్కరోజే కాదు, దేశ విదేశాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా సంవత్సరం మొత్తం కూడా ఈ యొక్క ఉత్సవాలు జరపాలంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. అయితే ప్రధానంగా ఈ సభకు సంబంధించి కేటీఆర్తో పాటు హరీష్ రావుతో పాటు కవిత, మిగతా కీలక నేతలు మొత్తం తెలంగాణ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో కూడా చాలా వరంగల్ సంబంధించి కేవలం 2,50,000 మంది ఉమ్మడి జిల్లా నుంచి రాబోతూ ఉన్నారు. ఇక హైదరాబాద్ నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున జన సమీకరణ చేసే క్రమంలో భాగంగా ప్రతి నియోజకవర్గం నుంచి ప్రతి ఉమ్మడి జిల్లా నుంచి కూడా 30,000 మంది రావాలి. మినిమం ఒక కాన్స్టిట్యున్సీ నుంచి కనీసం 10,000 మంది వచ్చే విధంగా ఇప్పటికే పథకరచన చేశారు. ఇక ప్రధానంగా వచ్చేటువంటి రూట్లన్నీ కూడా ప్రతి జాతీయ రహదారి కావచ్చు, ఇతర రహదారులు కావచ్చు, ఎలకతుర్తి సభా ప్రాంగణానికి వచ్చే విధంగా ప్రత్యేక పార్కింగ్ కూడా ఏర్పాటు చేశారు. చూస్తున్నాం బీఆర్ఎస్ నేతలంతా కూడా ఇప్పటికే చేరుకున్నటువంటి పరిస్థితి. వీళ్ళంతా కూడా సిద్ధంగా ఉన్న వాలంటీర్స్ సంబంధించి వేలాది మంది వాలంటీర్స్ వచ్చే ప్రతి కార్యకర్తకు నాయకులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కూడా చాలా పకడ్బందీ ఏర్పాటు అయితే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 1,216 ఎకరాల్లో మొత్తం సభా ప్రాంగణానికి సంబంధించిన ఏర్పాటు చేస్తున్నారు. పార్కింగ్ కావచ్చు, ప్రధానంగా ఈ యొక్క సభకు సంబంధించినటువంటి ప్రధాన ప్రాంగణం 169 ఎకరాల్లో కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా రకరకాలుగా అంటే చాలా పూర్తి స్థాయిలో కూడా చాలా ఉత్సాహంగా తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూద్దాం, ఇక్కడ కొంతమంది నేతలు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చూస్తాను ఏంటి ఎలాంటి ఏర్పాట్లు పూర్తయ్యాయా, ఎప్పుడు కేసీఆర్ రాబోతున్నారు, కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు? కేసీఆర్ సాయంత్రం వస్తారని ఆశిస్తున్నాము. మేము 24 గంటల ముందే ఇక్కడ ప్రజలు చేరుతున్నాం. మేము బోధన్ కాన్స్టిట్యున్సీ నిజామాబాద్ జిల్లా, ఇక్కడ 24 గంటల ముందే మేము అందరు చేరుతున్నాము. ఇప్పుడు 3,000 మంది వరకు మా బోధన్ కాన్స్టిట్యున్సీ నుంచే ఇక్కడ చేరుతున్నారు. కానీ కేసీఆర్ యొక్క ప్రసంగాన్ని ప్రపంచ దేశాలు కూడా ఆసక్తిగా వినేందుకు సిద్ధం ఉన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజలు ఆసక్తిగా వినేందుకు కేసీఆర్ గారి ప్రసంగాన్ని వినేందుకు సిద్ధంగా ఉన్నారు. అలాగే కేటీఆర్ గారు కవితక్క గారి ప్రసంగాన్ని కూడా వినేందుకు ఆసక్తి చూస్తున్నారు. కేసీఆర్ గారు సాయంత్రం వరకు ఇక్కడ చేరుతారని, 5 గంటల వరకు వీళ్ళు ప్రసంగం మొదలవుతుందని ఆశిస్తున్నారు. మొత్తం ఇది పరిస్థితి. అసలు కేసీఆర్ ఈరోజు ఏం మాట్లాడబోతా ఉన్నారు అనేది మొత్తం ఆసక్తిగా చూసిన పరిస్థితి. ప్రతిపక్షాలు కావచ్చు, అధికార పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, అసలు కేసీఆర్ చాలా రోజుల తర్వాత ఇంత పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసిన నేపథ్యంలో కూడా ఏం మాట్లాడతారు కేసీఆర్ అంటే ఖచ్చితంగా వీళ్ళు మాత్రం బీజేపీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పార్టీల పైన కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. పూర్తిగా పార్టీలో ఉత్సాహాన్ని నింపి పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చే విధంగా మాత్రమే కేసీఆర్ ప్రసంగం ఉండబోతున్నట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైట్ వాసు, థ్యాంక్ యూ. మొత్తంగా రజతోత్సవ సభకు సంబంధించి కూడా కేసీఆర్ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ సభ ఏర్పాట్లకు సంబంధించి కూడా ఎలా ఉంది అనేది చెప్పడానికి మా ప్రతినిధి వేణు అయితే ఎలకతుర్తి జంక్షన్ దగ్గర సిద్ధంగా ఉన్నారు. వేణు, చెప్పండి, అసలు జంక్షన్ దగ్గర ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయా? ఎక్కువగా కూడా కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ నేతలు కావచ్చు తరలి రానున్న నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి?
ఎస్ ప్రసూన బీఆర్ఎస్ రజతోత్సవ సభ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే ఏదైతే ప్లేస్ ఎంపిక చేసుకుందో బీఆర్ఎస్ అధిష్టానం అది కూడా చాలా వ్యూహాత్మకంగా ప్రకటించింది. ఎందుకంటే ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలకు సంబంధించినటువంటి బార్డర్ ప్లేస్ను ఈ యొక్క రజతోత్సవ సభ వేడుకల కోసం ఎంపిక చేయడం కూడా ఇందులో కీలకమని చెప్పుకోవచ్చు. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల నుంచే దాదాపుగా 2 లక్షల పైచిలకు శ్రేణులను తరలించేందుకు ఈ యొక్క ప్రాంతాన్ని అయితే ఎంచుకోవడం జరిగింది. ఇక ప్రధానంగా ఈ సభ మొత్తం నిర్వహణ కోసము 1500 పైగా ఎకరాలను యూజ్ చేసుకోబోతున్నాం. అందులో 1211 ఎకరాలకు సంబంధించి సభా ప్రాంగణము అదేవిధంగా పార్కింగ్ కోసం ఏర్పాటు చేశారు. ఇక ప్రధానంగా 5 జోన్లుగా ఈ సభకు వచ్చేటువంటి శ్రేణుల కోసం 5 జోన్లు ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాల వారీగా 5 జోన్లు ఏర్పాటు చేసి అటు కరీంనగర్ హైవేతో పాటు వరంగల్, హైదరాబాద్ నుంచి వచ్చే హైవేకు ప్రధానంగా జోన్ 1, జోన్ 2లుగా, ఉమ్మడి నిజామాబాద్, మెదక్కు సంబంధించి జోన్ 3, అదేవిధంగా మహబూబ్నగర్, హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకు జోన్ 4, ఈ విధంగా ఎక్కడికక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా పూర్తిగా శ్రేణులంతా సునాయాసంగా సభా ప్రాంగణం వద్దకు చేరుకునే విధంగా ఏర్పాటు చేశారు. ఇక వేసవి కాలం కావడం, భారీగా ఎండలు ఉన్న నేపథ్యం లోపల కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్తో వచ్చేటువంటి ప్రతి ఒక్క బీఆర్ఎస్ శ్రేణులు నాయకులు కూడా ఫస్ట్ రావడంతోనే కేవైసీ సెంటర్ ఏర్పాటు చేశారు. వాళ్ళకి ఎటు వెళ్ళాలి, ఏ ఏ ఏ క్లబ్కి వెళ్ళాలంటే చెప్తూనే వాళ్ళకి ఓఆర్ఎస్, మజ్జిగ, వాటర్ ప్యాకెట్లు సరఫరా చేస్తున్నారు. అదేవిధంగా 6 అంబులెన్స్లను కూడా ప్రత్యేకంగా సిద్ధంగా ఉంచి 52 మంది వైద్యులు, 285 మంది పూర్తిగా వైద్య సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచారు. 12 వైద్య శిబిరాలు ఈ యొక్క ప్రాంగణం లోపల ఏర్పాటు చేయడం జరిగింది. ఇక దాంతోపాటుగా పూర్తిగా సభ 4 గంటల నుంచి పూర్తి స్థాయిలో ప్రారంభమవుతుంది కాబట్టి గంటకు మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు సరఫరా చేసే విధంగా 2200 పైగా వాలంటీర్లను కూడా అందుబాటులో ఉంచుకున్నారు. ఇక 1100 మంది పోలీసులు అధికారులు, 2 డీసీపీలు, 2 ఏఎస్పీ స్థాయి అధికారులతో పాటుగా మొత్తంగా 11 మంది పోలీస్ సిబ్బంది ఈ యొక్క రజతోత్సవ సభ వేడుక లోపల బందోబస్తు నిర్వహించబోతున్నారు. ఇక ప్రత్యేకంగా అటు పోలీస్ ఫోర్సే కాకుండా కూడా ప్రత్యేక నాయకులు వస్తున్న నేపథ్యం లోపల దాదాపు 45 మందికి పైగా ప్రత్యేకమైనటువంటి ఒక బౌన్సర్లను కూడా సభా వేదిక వద్ద ఏర్పాటు చేసుకున్నారు. ఇక ఇప్పటికే అటు ఎడ్ల బండ్లతోని అటు సూర్యాపేట జిల్లా నుంచి మిగతా జిల్లాల నుంచి వాళ్ళైతే నాయకులు వస్తున్న పరిస్థితి, ఎడ్ల పందాలు పెట్టుకుంటూ వస్తున్నారు. ఓవైపు బోనాలు ఎత్తుకొని బతుకమ్మలు పట్టుకుంటూ కూడా మహిళలు పాదయాత్ర చేసుకుంటూ, ఉద్యమకారులు, విద్యార్థులు కూడా పాదయాత్ర ద్వారా కూడా కొద్దిసేపటి క్రితమే ఆ సభా ప్రాంగణానికి అయితే చేరుకున్నారు. ఇక ప్రస్తుతం మనం ఉన్న జంక్షన్ వద్ద నుంచి జోన్ 1, జోన్ 2, జోన్ 3లకు సంబంధించినటువంటి శ్రేణులు, నాయకులంతా కూడా ఇదే ప్రాంతం కూడా సభా వేదిక వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. ఇక కీలకంగా ఇటు పార్కింగ్, సభ వద్దకు చేరుకోవడానికి ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను సిద్ధం చేసుకోవడం జరిగింది. పార్కింగ్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి కాలినడకన 500 నుంచి 800 మీటర్ల దూరం నడిచి సభా వేదిక వెళ్లాల్సి వస్తుంది. సో మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళని సేమ్ రూట్లో కాకుండా మళ్ళీ యూటర్న్ ఒక సిస్టమ్ ఏర్పాటు చేసి సునాయాసంగా సభ అయిపోయిన తర్వాత విజయవంతంగా ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్లే విధంగా ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేసి పూర్తిస్థాయిలో వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నేతలంతా కూడా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ దీనికి సంబంధించి ఏర్పాటు చూస్తారు. మొత్తానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పూర్తిగా అటు ఎండవేడి నుంచి ఉపశమనం కలిగే విధంగా, ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితులు వచ్చినా కూడా వైద్య సదుపాయం అందించే విధంగా పూర్తి స్థాయి లోపల ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరికొద్ది సేపట్లో నాయకులు తమ శ్రేణులతో కూడా ర్యాలీగా సభా ప్రాంగణం వద్దకు చేరుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది.